ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. సంఘానికి ఇవ్వబడిన పేర్లలో ఒక పేరేంటంటే అది సకల జనులకు ప్రార్థన మందిరంగా ఉండాలి. పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో చూస్తే మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని పౌలు చెప్తున్నాడు. పిల్లరా, మన చుట్టూ నశించిపోతున్నటువంటి ఆత్మల యొక్క రక్షణ కొరకు, మనల్ని ఏలుచున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మత సంబంధమైన నాయకులు కావచ్చు, వారి అందరి నిమిత్తము, వారి రక్షణ నిమిత్తము నిత్యము ప్రార్థించే బాధ్యత సంఘానిది. నేటి సంఘంలో వాక్యానికి, ఆరాధనకి, సహవాసానికి ఉన్నటువంటి చోటు ప్రార్థనకు ఎన్నోసార్లు ఇవ్వడం లేదు. దయచేసి సంఘంగా ఈ విషయం మనం ఆలోచించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో, భారముతో, బాధ్యతతో దేవుడిచ్చినటువంటి ఇది కూడా ఒక పనిగా గుర్తిస్తూ సంఘము దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మన దేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థించే బాధ్యత మన మీద ఉన్నది. సంఘమా, దీని గురించి ఆలోచిద్దాం. సంఘముగా కలిసి భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఉపవాసములను ప్రతిష్ఠించి పాడైపోతున్నటువంటి ఈ దేశము కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల యొక్క రక్షణ కొరకు భారము కలిగి ప్రార్థించేద్దాం. రండి, దేవుడు మనకు అట్లాంటి భారాన్ని, కృపను ఇవ్వునుగాక.